రేణిగుంట అంగన్వాడీ సమ్మెలో ఒక అంగన్వాడీ హెల్పర్కి గుండెపోటు వచ్చింది. సరోజమ్మ అనే అంగన్వాడీ హెల్పర్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే తిరుపతి DBR ప్రైవేట్ హాస్పిటల్కు ఆమెను తరలించారు. ఇక రేణిగుంట మంచినీళ్లగుంట పాత తహసీల్దార్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ఈ నెల 18న సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టిన కారణంగా సరోజమ్మ తీవ్ర ఒత్తిడికి గురైనట్టుగా తోటి అంగన్వాడీలు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా తమ పట్ల కనికరం చూపించలేదు అన్నారు. హార్ట్ స్ట్రోక్ గురైన కారణంగా 108 అంబులెన్స్కి కాల్ చేస్తే అందుబాటులో లేదని చెప్పారు. దీంతో వెంటనే ఆటోలో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏదైతే ఈ సరోజమ్మ తీవ్ర ఒత్తిడికి గురైన సంఘటన ఇవాళ తిరుపతి రేణిగుంట ప్రాంతంలో చోటు చేసుకునింది. ఏదైతే ఈ మధ్యాహ్నం 12 గంటలకి ఈమె అంగన్వాడీ కేంద్రంలో ఉండగా తాళాలు పగలగొట్టి ఆమెను బయటికి రమ్మడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి కారణమయ్యి గుండెపోటుకి గురైంది. రైట్ మహేష్, ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంచెం నిలకడగానే ఉంది. ఆమె ప్రెసెంట్ ప్రైవేట్ హాస్పిటల్ DBR హాస్పిటల్ తరలించడం జరిగింది. హుటాహుటిన సంఘటనకు చేరుకున్న MRO కూడా వెంటనే తరలించి ఆమెకి మెరుగైన చికిత్స కోసము అందించడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. తిరుపతి రుయాగా తీసుకోమంటే అక్క ఇక్కడ